ప్రపంచము మూలాలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జూలై మాసంలో మనము అంత్య దినాల సంకేతాలు, కడవరి దినాలు, చివరి దినాలలో మరి యేసు ప్రభు రాకముందు జరిగేటటువంటి ఆ సంకేతాలను, సైన్స్, వాటి గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు మన అంశం ఏంటంటే అంత్య దినములలో అపహాసకులు, స్కాఫర్స్ ఇన్ ది ఎండ్ టైమ్స్. మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి అలా. మరి 2వ పేతురు 3వ అధ్యాయము మరి 3-4 వచనాలు చదువుకుందామండి. 2వ పేతురు 3వ అధ్యాయము 3-4 వచనాలు. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. First of all, you must understand that in the last days, scoffers will come, scoffing and following their own evil desires. కాబట్టి భవిష్యత్తులో అపహాసం చేసేవారి గురించి హెచ్చరిక మరియు విశ్వాసులకు ఒక సవాలుగా ఉంటున్నది. కాబట్టి ఇక్కడ మరి ఈ 2వ పేతురులో మనం చూసేటటువంటిది ఏంటంటే అపహాసకులు, స్కాఫర్స్. మరి యొక్క డెఫినేషన్ ఏంటంటే హూ ఆర్ ద స్కాఫర్స్ అంటే ఇండివిజువల్స్ హూ మాక్ ఆర్ రిడిక్యూల్ బిలీవ్స్ దే డు నాట్ అండర్స్టాండ్. అర్థం చేసుకునే నమ్మకాలను అపహాస్యం చేయటం. వారు అర్థం చేసుకున్నటువంటి వాటి గురించి హాఫ్ నాలెడ్జ్, సగం తెలుసుకుని వారు అపహాస్యం చేయటం. లేదా మరి అపహాసం చేసే వ్యక్తులు కొంతమంది ఉంటారండి, ఇండివిజువల్స్ హూ మాక్. కాబట్టి ఈ రీతిగా 2వ పేతురులో కూడా మనం చూస్తాం. వారు వ్యక్తిగత అవిశ్వాసం ఆధారంగా వారు క్రీస్తు తిరిగి రావటాన్ని వాళ్ళు త్రోసిపుస్తారు. ఈ దినాల్లో చాలా మంది ఉంటున్నారండి, దే డోంట్ బిలీవ్ ఇన్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు మరి తిరిగి వస్తాడు అంటే అది ఒక మోకరిగా ఉంటున్నది పిల్ల. కాబట్టి ఈరోజు మరి కొన్ని ప్రశ్నలు మనకు ఉత్పన్నమవుతాయి. హౌ డు స్కాఫర్స్ మేనిఫెస్ట్ టుడే? ఈ దినాలలో ఏ రీతిగా ఈ యొక్క అపహాసం చేసేటటువంటి వారు వ్యక్తమవుతారు? హౌ డు దే మేనిఫెస్ట్? మరి వాళ్ళు లేఖనాన్ని ప్రశ్నించటం. కాబట్టి ఏ రీతిగా వాళ్ళు మనకు కనపడుతుంటారంటే వాళ్ళు దే ఆల్వేస్ క్వశ్చన్ ద స్క్రిప్చర్స్. మరి విశ్వాసాన్ని అపహాస్యం చేయటం. కాబట్టి వాళ్ళు ఏమి విశ్వాసం, ఎంత వారు అపహాస్యం చేసేటటువంటి వారి దినాల్లో మనకు ఎంతో మంది కనపడతారు. మరి ఏకతాళి చేసేవారు ఎందుకు ఉన్నారు? ఆ రీతిగా మరి దేవుని బిడ్డల్ని ఈ రీతిగా ఎగతాళి చేశారు. వై డు స్కాఫర్స్ ఎగ్జిస్ట్? మరి వాళ్ళు దైవిక అధికారాన్ని తిరస్కరించడం, లోక జ్ఞానం పట్ల ప్రాధాన్యత. కాబట్టి దీని యొక్క గ్రీకు పదము, దాని యొక్క వివరణ మనం చూసినప్పుడు ఈ యొక్క స్కాఫర్స్ అనేటటువంటి గ్రీకు పదము మీన్స్ ఎంపైక్టెస్ అన్నటువంటిది. అంటే అపహాసం చేయటం లేదా మోకింగ్ ఆర్ డీరైడింగ్. అది మనం అంటే పిల్లల మరి విశ్వాసాన్ని బలహీనపరిచే ఉద్దేశపూర్వక చర్యలను నొక్కి చెప్తుంది పిల్లల. విశ్వాసాన్ని బలహీనపరిచే పూర్వక చర్యలను ఇది నొక్కి చెప్తుంది పిల్లల. సరే, బైబిల్లో మరి మనం అనేక చోట్ల ఈ స్కాఫర్స్ గురించి, అపహాసాల గురించి ఉన్నటువంటి వాక్యాలు చదువుకుందాము. మరి ఒకటి 20 మత్తయి సువార్త 24:12 చూస్తే
అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. కాబట్టి అక్రమం పెరుగుతుంది పిల్లలు, మనుషుల్లో ప్రేమ చల్లారుంది. అదే ఒకటి. మరి యూదా 1:18 చూస్తే, అయితే 17-18 చదువుకుందాం. 17 అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకు లొందులని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనడి. పరిహాసకు లొందులని. But beloved, remember ye the words which were spoken beforehand by the apostles of Lord Jesus Christ, how they told you that there would be mockers in the last times, who would walk after their own ungodly lust. కాబట్టి ఈ రీతిగా మరి వారి యొక్క దురాశల చేత వారు మోసపుచ్చబట్టం, స్కాఫర్స్ అని చెప్పి మనం తెలుసుకుంటున్నాము. విభజన కలిగించే అపహాసకుల గురించి మరి పేతురు హెచ్చరించడం జరుగుతుంది పిల్లలు. ఏ రీతిగా మరి మన యొక్క సమాజంలో ఈ యొక్క అప్లికేషన్ ఏ రీతిగా మనం అప్లై చేయటం. మరి వీ నీడ్ టు హ్యావ్ ఎ క్లియర్ అండర్స్టాండింగ్, అవగాహన. సమాజంలో మనము అపహాసకులను గుర్తించడం అవసరం. హూ ఆర్ ద మాకర్స్? దేవుని కంటే ఎక్కువగా ప్రియులారా, ఇహలోకపరమైనటువంటి ప్రేమించినటువంటి వారు, దేవునికి సరైనటువంటి సమయం ఉన్నటువంటి వారు, దేవుని హెచ్చింపకుండా ఉండేటటువంటి వారు. కాబట్టి ఇటువంటి వారు అందరూ కూడా మరి రెండోది వివేచన, డిసర్న్మెంట్. మీరు వినే స్వరాలను అంచనా వేయండి. ఏది పడితే అది వినటం కాదు, కానీ దేవుడిచ్చిన ఆ యొక్క జ్ఞానంతో మరి మనము పరీక్ష చేసుకోవటం, నిర్ణయించుకోవటం, ప్రోత్సాహం, విశ్వాసంలో ఒకరినొకరు బలపరుచుకోవటం. పిల్లలు, ఎంకరేజ్మెంట్ ఈజ్ వెరీ మచ్ నెసరీ. అందుచేత మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ మొట్టమొదటి నోషన్ ఏంటంటే ఎంకరేజ్, ఎడిఫై అండ్ ఎంపవర్. ఎంకరేజ్. కాబట్టి దేవుని వాగ్దానాలను మనం గట్టిగా పట్టుకుందాం ప్రియులారా. మరి విశ్వాసం కూడా అవసరం ఒకరికి బలపరచుకోవటానికి. నిరీక్షణ కూడా అవసరం. దేవుని సహనాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటున్నది. కాబట్టి మనము దేవుని వాగ్దానాలను గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం ఉంటున్నది. ఆశ, ప్రేమ మరియు విశ్వాసాన్ని ప్రతిబింబించవలసిన అవసరం ఉంటున్నది. మరి అపహాస్యం నుంచి దృఢంగా నిలబడండి. మన ఆశ ప్రేమలో లంగరు వేయబడుతుంది. కాబట్టి ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి ప్రభువా, ఈరోజు వెత్తబడినటువంటి వాక్యం ఆశీర్వదించండి. గొప్పనైన అపహాసకులు తండ్రి, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకాని తండ్రి, మరి ఆ కీర్తన మొదటి అధ్యాయంలో చూస్తున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాసులు కూర్చుంటే చోట కూర్చుండక, దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. అపహాసం చేసేవాడు ప్రతిదీ వాళ్ళకు చిన్న చూపు, లేకపోతే పాయింట్ చేయటం, మోకరి, ఇట్లాంటి అన్ని కూడా ఉంటున్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండటానికి సహాయం చేద్దాం. పరిశుద్ధుడైనటువంటి ప్రభువా, వాక్యాన్ని తండ్రి విన్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించి టచ్ దెమ్ ఫాదర్. ఎంతమంది ఎటువంటి అవస్థలు ఉంటున్నారు, అనారోగ్యాన్ని గురైతే వారిని స్వస్థత దయచేయండి. ఎంతమంది వారి యొక్క వివాహాల కోసం, వారి బిడ్డల యొక్క వివాహాల కోసం తండ్రి మరి ప్రయత్నాలు చేస్తుంది, వారికి సాటి అయిన సహకారం దయచేయండి. గొప్ప నాయన బడిన మా శరీరం కోసం విశ్రాంతి దయచేయండి. యేసుక్రీస్తునామం వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.